త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా? పెళ్లి కోసం చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయని బాధపడుతున్నారా? అయితే మీకోసమే ఈ బంపర్ ఆఫర్. Matrimony.com సంస్థ ఇక మీదట పెళ్లి ఖర్చుల కోసం రుణాలు ఇప్పించబోతోంది. అయితే ఈ రుణాలకు ఎవరు అర్హులు, రుణం ఎంతవరకు ఇస్తారు తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పెళ్లి రుణాలపై మ్యాట్రిమోనీ రుణ నిర్ణయం మీకు నచ్చిందా? 1 నచ్చింది, 2 నచ్చలేదు. మీ ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ప్రధానమైనది. వన్స్ ఇన్ ఏ లైఫ్ గా అందరూ భావిస్తారు. అందుకే ఆడంబరంగా 10 కాలాలు గుర్తుండిపోయేలా చేసుకోవాలని అందరూ భావిస్తారు. అయితే అది ఆర్థికంగా అంతే భారాన్ని కుటుంబాలపై మోపుతోంది. ఆర్థికంగా స్థిరపడిన కుటుంబాలైతే పర్వాలేదు గాని ఆర్థికంగా ఇబ్బందులు పడేవారైతే పెళ్లి కోసం అప్పులు చేయడం మనం తరచూ చూస్తుంటాం. పెళ్లి అంటేనే ఖర్చులు. వధూవరులు చూసుకోవడం దగ్గర నుంచి పెళ్లి తంతు పూర్తయ్యే వరకు అంతా డబ్బుతో కూడుకున్నదే. అయితే ఇక నుంచి పెళ్లి చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక సంస్థ వినూత్న ఆలోచన చేసింది. పెళ్లిళ్లు చేసుకునే వారికి వివాహ ఖర్చుల కోసం రుణాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే పెళ్లి సంబంధాలు చూస్తున్న Matrimony.com ఇప్పుడు పెళ్లిళ్లకు లోన్లు కూడా ఇవ్వడం ప్రారంభించింది. ప్రస్తుతం పెళ్లిళ్లు చాలా ఖరీదు అయిపోయాయి. ప్రీ వెడ్డింగ్ నుంచి మొదలు పెడితే సంగీత్, హల్దీ, పెళ్లి, బరాత్, రిసెప్షన్ అంటూ రకరకాల ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. వీటన్నింటికీ కలిసి ఖర్చు తడిసి మోపుడవుతోంది. అయితే పెళ్ళంటేనే చాలు అటు అమ్మాయి తరఫు వారికైనా ఇటు అబ్బాయి తరఫు వారికైనా భారీగా ఖర్చులు అవుతూ ఉంటాయి. వీటన్నిటిని తట్టుకునేందుకు అప్పులు చేస్తూ ఉంటారు. పెళ్లిళ్లు కుదిర్చే సంస్థ అయిన Matrimony.com ఇప్పుడు సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. పెళ్లి చేసుకుంటాం అనే వారికి వధువు వరుడులను వెతికి పెట్టడమే కాదు, పెళ్లిళ్లకు లోన్లు ఇచ్చే సేవలను కూడా ప్రారంభించింది. రోజు రోజుకు పెళ్లిళ్ల ఖర్చులు విపరీతంగా పెరుగుతున్న వేళ Matrimony.com సంస్థ సరికొత్త సేవలను ప్రారంభించింది. ఇప్పటి వరకు కేవలం పెళ్లి సంబంధాలు మాత్రమే కుదుర్చుతున్న ఈ Matrimony.com సంస్థ ఇక మీదట పెళ్లి ఖర్చుల కోసం రుణాలు ఇప్పించనుంది. దీనికోసం ప్రత్యేకంగా weddingloans.com అనే ఫిన్టెక్ వేదికను ప్రారంభించింది. IDFC, టాటా క్యాపిటల్, L&T ఫైనాన్స్ లాంటి సంస్థలతో weddingloans.com ఒప్పందం కుదుర్చుకుంది. వీటి ద్వారా పెళ్లిళ్లు చేసుకునే వారికి లోన్లు ఇప్పిస్తామని Matrimony.com సంస్థ CEO వెల్లడించారు. Matrimony.com సంస్థ ద్వారా పెళ్లిళ్ల కోసం ₹1,00,000 నుంచి ₹1,00,00,000 వరకు లోన్లను అందించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం నెలవారీ EMIల సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. పెళ్లిళ్ల కోసం తీసుకున్న లోన్లను 30 ఏళ్ల వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనాల ప్రకారం నవంబర్ 12వ తేదీ నుంచి డిసెంబర్ 16వ తేదీ మధ్య వివాహాలు జరిగే సీజన్లో దాదాపు 48 లక్షల జంటలు పెళ్లి చేసుకోనున్నాయి. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైన తర్వాత ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని వివరించారు. అయితే ఈ వెడ్డింగ్ లోన్స్ పై సోషల్ మీడియాలో రకరకాల చర్చ జరుగుతోంది. కొందరు మాత్రం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. Matrimony.com పెళ్లి సంబంధాలే కాకుండా పెళ్లిళ్లు చేసుకునేందుకు లోన్లు కూడా ఇస్తోందని సంబరపడుతున్నారు. అయితే మరికొందరు మాత్రం అప్పు చేసి పప్పు కూడులాగా లోన్లు తీసుకొని మరి పెళ్లిళ్లు చేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మన దగ్గర ఉన్న డబ్బులను బట్టి పెళ్లి చేసుకుంటే అది భారంగా కాకుండా ఉంటుందని పేర్కొంటున్నారు. హంగు ఆర్భాటాలకు పోయి అప్పుల పాలైతే తర్వాత పరిస్థితి ఏంటని చెబుతున్నారు.